హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి విషయాలు? వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా, పొద్దున్న లేసేసి తలస్నానం చేసి బయటైతే చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నానండి. ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇలా గడపలకి చక్కగా పూజించేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాము. మనకి ఏ పండుగలు వచ్చినా వ్రతాలు ఉన్నా గడపలు ఖచ్చితంగా పూజించాలి కదా, అందుకని చెప్పేసి చక్కగా పసుపుతో పూజించేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మనం ప్రసాదం కోసం తీసుకునే గిన్నెకి ఇలా పసుపు పూసేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ప్రసాదం వండితే చాలా మంచిదంట, అందుకని చెప్పి నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. ఈ 2 గిన్నెలకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ప్రసాదం రెడీ చేస్తున్నానండి. నేను ఒక దాంట్లో చక్కెర పొంగలి, ఒక దాంట్లో బెల్లం పొంగలి చేస్తున్నాను. అందుకని చెప్పి 2 గిన్నెలకి ఇలా పూజ ఇచ్చాను. నేను ప్రసాదం కూడా రెడీ అయిపోయింది కదా, ఈ లోపల నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. నేను ప్రసాదం కోసము చక్కెర పొంగలి, ఇంకా బెల్లం పొంగలి, పులిహోర చేశానండి. ఇలా చేసి అందరికి తాంబూలం ఇవ్వాలి కదా, తాంబూలం కోసం ఇలా ప్రసాదం అన్నీ రెడీగా ప్లేట్లో పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇలా చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ పెట్టి చక్కగా అలంకరించి పూజ అయితే చేసేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ నేనైతే పూజ చేసుకోలేదు, ఈ ఇయర్ చేసుకోవటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. పూజ కూడా బాగా జరిగింది. ఇలా పూజ చేసుకొని అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను. మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా పూజ చేసిన తర్వాత బబ్లు అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. చూసారు కదా, ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా కొబ్బరి గిన్నెలకి మనము కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి అడిపెట్టుకుంటే చాలా మంచిదంటండి. అందుకని చెప్పేసి నేను ఇలా కొబ్బరి గిన్నెకి కుంకుమ బొట్లు పెట్టేసి అమ్మవారికి అడిపెట్టేసి ఇంకా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. తర్వాత ఇలా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. అక్షింతలు వేయించుకున్న తర్వాత బబ్లు అయితే ఫోటోలు తీస్తున్నాడు. ఇలా ఒక 2 ఫోటోలు తీసేసుకొని పక్కన వాళ్ళని పిలిచి కూడా తాంబూలం ఇచ్చేసానండి. ఇంకా నేను వీడియో తీయటం చూసి వీళ్ళు కొంచెం అనేజీగా ఫీల్ అయ్యారు, అందుకని చెప్పేసి వాళ్ళని తీయలేదండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసుకోవటం కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పేసి నేను వాళ్ళని ఏం తీయలేదు. ఇలా వాళ్ళ కాళ్ళకి పసుపు పూసేసాను. ఇలా మనం పసుపు పూసేటప్పుడు కాళ్ళకి ఎక్కడ పొడలు లేకుండా నీట్గా పసుపు అనేది పూసేయాలండి. ఇలా చక్కగా పసుపు పూసేసి వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇంక తాంబూలం అయితే ఇచ్చేసాను. చూసారు కదా, తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా పూజ అయితే అయిపోయింది, చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా పూజ అయిపోయిన తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకొని బయట టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము ఏం టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.